హలో గాయ్స్! ఏంటి సెపరేట్‌గా పెడుతున్నాను అనుకుంటున్నారా? నేను అసలే పెద్ద కన్‌ఫ్యూజ్ మాస్టర్‌ని. ఎడిటింగ్‌లో ఏదన్నా కన్‌ఫ్యూజ్ అయిందనుకో, మొత్తం రాత్రంతా నిద్రపోను. అందుకని సెపరేట్‌గా పెడుతున్నాను. ఫస్ట్ మనం పోపేసేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఏసేసి అవి వేగినప్పుడు ఆనియన్స్ ఎయ్యాలి. ఆనియన్స్ బాగా వేగే లోపల మనం పక్కన కర్రీ చూసుకుందాం. కొంచెం పసుపు వేసి ఒకసారి మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలన్నమాట. చూసారా? ఇంకొంచెం అయిన తర్వాత ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి, ఈ రసంలో అల్లం వెల్లుల్లి చాలా టేస్ట్. అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. మా అమ్మ ఎప్పుడు అనేది, నా చిన్నప్పటి నుంచి అనేది మా అమ్మ, మట్టి కుండలో బొగ్గుల పొయ్యి మీద రసం పెట్టాలి అని. ఆ టేస్ట్ ఎంత బాగుంటుందో తెలుసా అని చెప్పి. నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటికి బొగ్గుల పొయ్యి మీద అయితే పెట్టలేదు, కానీ కుండలో అయితే పెట్టాను. చూసారా? టమాటోస్ వేసేసి ఉప్పు అలానే కొత్తిమీర వేసి బాగా జ్యూసీ లాగా అయిపోయేలాగా మగ్గనివ్వాలన్నమాట. ఇంకొంచెం మగ్గనిద్దాం. ఇంకా అవ్వలేదు. చూసారా? మొత్తం పేస్ట్ జ్యూస్ లాగా అయిపోయింది. దీంట్లోనే మనం కొంచెం ధనియాల పొడి, కొద్దిగా మిరియాల పొడి వేసాను. కొంచెం కారం కూడా వేయాలి, అప్పుడు ఇంకా బాగుంటుంది. ఇంకా చింతపండు పులుసు పోసేసి ఒక్క నిమిషంలో ఉడికే లోపల వాటర్ యాడ్ చేసేసి బాగా మరగనిద్దాము. ఈ రసం ఎంత మరిగితే అంత బాగుంటుంది టేస్ట్. ఇలా మీరు కూడా ట్రై చేసి ఫైనల్గా ఎలా వచ్చిందో నాకు మెసేజ్ చేయండి. మీరు కూడా ఇలా ట్రై చేసి నాకు కామెంట్స్ చేయండి. చూసారా? రసం అండ్ కర్రీ ఎంత టేస్టీగా ఉంటాయంటే అంత టేస్టీగా ఉంటాయి. మళ్ళీ చూసారా? మన కర్రీ జ్యూసీగా సాఫ్ట్గా సమానంగా ఉడికింది. సో మీరు కూడా ట్రై చేసి తప్పకుండా నాకు టేస్ట్ కామెంట్ చేయండి.